జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపల్లి గ్రామం. మన రైతు గుంటూరు సత్యానందం గారు వారి చేలో మనం ఫీల్డ్లో ఉన్నాం ప్రజెంట్. వారికి నల్లి ప్రభావం ఎక్కువగా ఉండి కాయను చాలా డ్యామేజ్ చేస్తుంది, కొంచెం గజ్జిగా ఉంటుందని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. మనం ఈ 3D అనే మందు శాంపిల్ చేయడం జరిగింది. 22వ తారీఖు శనివారం రోజు చేసాము. ఇవాళ 27వ తారీఖు మన సత్యానందం గారి చేలో ఉన్నాం. సార్, మీకు ఈ 3D కొట్టక ముందు ఎలా ఉంది, కొట్టిన తర్వాత ఎలా ఉందండి? కొట్టామండి. కొట్టిన తర్వాత ఈ కాయ అంత కొట్టక ముందు ఈ అంత ముడత వచ్చి మొంగు వచ్చేసింది. కాయ మొంగు వచ్చింది. తర్వాత కొట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తే ఈ 5 రోజుల్లో కాయ బాగా నీట్గా ఉంది, తెగులు లేదు, మచ్చ లేదు, కాయ సడింపు వచ్చింది. ఇదిగో ఇప్పుడు మన మందు కొట్టిన తర్వాత వచ్చిన కాయే కదండి ఇదంతా? మందు కొట్టినాక వచ్చిందేనండి అది. 5 రోజులు వచ్చిన కాయ సడలింపు గానీ మంగు లేకుండా ఉండటం కానీ చాలా నీట్గా. ఈ దొండ పందులు ఎంత వేయడం జరిగిందండి? 1 ఎకరన్నర వేసాను. ఎకరన్నర వేసాను. మనం ఆ రోజు ఇది 1/2 ఎకరానికి కొట్టడం జరిగింది. 1/2 ఎకరం కొట్టాము. కొట్టిన తర్వాత రిజల్ట్ బాగుంది. దోమ పోయింది, ఆ మొంగు పోయింది, కాయ సడింపు వచ్చింది, కాయ నీట్ గా ఉంది. బాగా మార్కెట్ కి తీసుకెళ్తే కొంటున్నారు. కాయ కూడా బాగా తేటగాను బాగా షైనింగ్ వచ్చింది. నల్లి ప్రభావం తగ్గింది. అయితే ఇప్పుడు 1 ఎకరానికి మీరు మీ సొంత మందు కొట్టుకున్నాం అన్నారు కదా, ఒకసారి ఆ చేలో కాయ కూడా మాకు చూపిస్తారా? చూపిస్తానండి. మనం ఇప్పుడు సత్యానందం గారి ఇంకొక చేలోకి వచ్చామండి ఫీల్డ్ కి. ఆ రోజు సత్యానందం గారు ఈ చేనికి 3D యూజ్ చేయలేదు. ఒక్కసారి ఆ కనుక నల్లిని చూడండి అండి ఎలా ఉందో గమనించండి. కొట్టిన దానికి ఫీల్డ్ ఎలా ఉందో. అలాగే ఇప్పుడు సార్ సత్యానందం గారు కొంచెం ఏమన్నా కాయను కొంచెం ఇరిచి చూపిస్తారా మాకు? ఏదైనా డ్యామేజ్ చూపిస్తానండి. కొట్టిన దానికి కొట్టని దానికి తేడా ఇది మనం మీరిచ్చిన మందు కొట్టండి. ఇది కొట్టంది. ఇది పేవం బాగా వచ్చిందండి. మనం ఇచ్చింది కొట్టింది శుభ్రంగా పోయి కాయ బాగా నీట్గా ఉందండి. అయితే ఇప్పుడు సత్యానందం గారు ఇది కొట్టంది. ఏది మన ఆ చేలో కొట్టి ఉండే కదండి, అది చూసారా మీరు? దీనికి తేడా ఉందండి. తేడా బాగా పేవం వచ్చింది. అది బాగా కంట్రోల్ అయింది. కొట్టినాక 5 రోజులకి బాగా నీట్ గా ఉంది. కాయ బాగుంది. ఆ చేనికి ఈ చేనికి చాలా డిఫరెన్స్ కనబడుతుంది. అది ఇవి మొత్తం కూడా ఈ చేలోయే. చూడండి కాయల మీద కూడా నల్లి ఎలా పారాడుతుందో. ఇది వాడనియండి. ఇవన్నీ ఆ ముందు వాడని చేను ఇది. వచ్చేటప్పటికి మనం 3D వాడిన చేను. 3D వాడిని చేలో ఆ కాయలో ఈ కాయలు ఏమన్నా వాడుందంటే ఇది చాలా డిఫరెన్స్ కనపడుతుందండి. ముందు బాగుందండి. నేను మళ్ళీ వాడాలని చెప్పి దాన్ని అడుగుతున్నానండి. ముందు బాగుందండి. ఎవరైనా కొట్టండి. నేను ఒక రైతును, నాకు 1 ఎకరన్నర దొండ పందిరి ఉందండి. ఇది పరిస్థితి. మళ్ళీ అది కొట్టాలని వాళ్ళు వచ్చి మన తొలిసారి కొట్టెళ్ళారు. 5 రోజులు ఉంది కొట్టి. ఆశయానికి ఏం చాలా డిఫరెన్స్ కనపడుతుందండి. దాంట్లో నల్లి లేదండి, దీంట్లో నల్లి ఉందండి. శుభ్రంగా ఉందండి. మళ్ళీ అది కొట్టాలని నేను వాళ్ళు అడుగుతున్నానండి. అది పరిస్థితి అండి.